హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మీ అందరికీ ఒక యూనిక్ రెసిపీ అనేది చూపించబోతున్నాను. అదే చేపల కూర పచ్చి మామిడికాయ పులుసు అండి. ఇది పక్కా విలేజ్ రెసిపీ అన్నమాట. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు తీసుకుని దీనిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే స్పైసీనెస్కి తగ్గట్టు కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, అంతేకాకుండా దీనిలో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టేంత వరకు కలుపుకొని సిమ్లో ఉంచుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దీనిలో మనం 1 లేదా 2 వంకాయలు కట్ చేసుకొని వేసుకోవచ్చండి. 1 or 2 వంకాయలు కట్ చేసి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గుతున్నాయి అనిపించుకుని దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ ఎగురుతున్నప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న పుల్లటి మామిడికాయ ముక్కలనేవి యాడ్ చేసుకోవాలండి. మామిడికాయ పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ చేపల కూరలోకి. సో దీంతో పాటు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటన్నిటిని కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో మనం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర నూరి పెట్టుకుని ఈ మిశ్రమాన్ని దీనిలో కలుపుకోవాలి. ఇవి బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఫైనల్గా ఇవి మొత్తం బాగా దగ్గర పడిపోయిన తర్వాత కర్రీలో కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుని మీరు ముక్క అనేది రైస్లో కానీ లేదంటే ఉత్తి నోటితో అయినా సరే టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.